ఇటు పోతుంది దేవి మల్లన్న పెళ్లికి కొత్త పెట్టబడి మరి కనేవి అన్నాడి కాలంలో మల్లన్న పెళ్లికి కొత్త పెట్టిండు లగ్గమైంది నాగవెళ్ళైంది లగ్గమైపోయింది 4 రోజులు నాగవెళ్ళైపోయింది మల్లన్న మాత్రం అటువంటి ఒక 8 మాత్రం పట్టుబట్టి ఎంతటోడు మల్లన్న ఏడుగా పుట్టిండు ఎగిరిలో ముందుకిండు అటువంటి ఒక అత్తరికి ముందు కావాలి నేను మరి అటువంటి ఒక నేనకైతే అటువంటి మరి అటువంటి ఒక ఏదాని మాత్రం నా మామిరికైతే నేను నా ముందు కావాలి ఎంతటోడు మల్లన్న రాజ్యం వెళ్ళి దేశం ఎంతన్నది ఇవ్వాలనేమి ఇన్నేళ్ళ గోలే ఎదిరాగా బొల్లు పిచ్చిరాగా బొల్లు అత్త చెప్పిన మాట దాటలేదు మడి చెప్పిన మాట దాటలేదు మనము చెప్పింది ఏంటంటే మన మొగళ్ళకి మనం సంసారం చేద్దాము లేకపోతే చెల్లెళ్ళు మన మొగళ్ళు ఎండబెట్టి మనం వెళ్ళిపోదాం చెల్లె ఒక్కెండబెట్టే మనం చేసి కాసిపోతే మన మొగలు తిరుగుతారు అవని అడిగే ముఖం ఉందా అయ్యడిగే ముఖం ఉందా ఈ ఎడ్డి కాపల్లో పట్టుకోరు చెల్లె నా చెల్లె ఎడ్డి కాపల్లో సంసారం చేయకపోతే వాడు వెంకటరావు ఉన్నాడు వాడిని చేయకపోయి వారికి కూడా చేపించుకుని పోతే అన్ని విధాల కంటే వారికే చేసింది పేరుంది పొద్దుగల్ల లేచి 3 బొట్టు పెడతాడు 36 ఇల్లు తిరుగుతాడు వాడు మాత్రం మోసం నెత్తికత్తాడు హల్వాల గురు మళ్ళా కడుపు చల్లకుండా పేద పిల్లి వేసిరు గేటు పెట్టిరు కానీ గేటుకు తాళం లేదు గడ్డ మీద వండి ప్యాన్ వేసుకుంటే పొద్దుగా దాకా వెలుగురాదు పిల్లగా మళ్ళా గంటల కడుపు చల్లకుండా వల్ల ఒక 10 రూపాయలు ఏమన్నా కానీ 10 రూపాయలు సీస తాగి పక్క వండుకుంటే 4 గంటల సేపు పక్క పొరి చేయకుండా వండచ్చు అన్నం ఆనాటి కాపులు అటువంటి పక్క 200 సంవత్సరాలు ఇద్దరు అటువంటి పక్క 200 లేని బాధ పెడుతున్నారు చిత్తులేని ఇంట్లో చిత్తు పుట్టితులు కడకడ లేని ఇంట్లో కడకడ పుట్టి ఏమంటే అక్కమ్మ ఆడలు నేర్పింది ఆడలు పోయి మొగలు నేర్పిరు ఎక్కడికి లేని పడాలంటారు లేవు లెక్క గుర్తుపోతాను అర్థంలోనే ఇక ఒక్క దాపలు అర్థంలో లేదు మరి ఏనాటి కాలం కాపులకు చెప్పింది కాపులు మాత్రం అటువంటి ఒక్క మాత్రం సంసారం చేయలేము అమ్మ అటువంటి ఒక్క తల్లి నీలమ్మ రెడ్డి నాదిరాకు పోయమంటారు వాళ్ళు అన్నప్పుడే నీలమ్మ గుడ్డలకు వీళ్ళ మన కార్యాలు గొడవడుతున్నాయి ఎక్కబడ్డ సంసారం ముందుకొచ్చేసి ముందుకొచ్చే మొమెంటనే మీరు అటువంటి ఒక్క ఎత్తుకపోతామంటారు వాళ్ళతో సంసారం 10 గంటల చేతులు కొడక ఇప్పటికప్పటికైనా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కానీ పుట్టే కోరికలు ఉంటాయి పెరిగే కోరికలు ఉంటాయి ఎడమని ఒక పెళ్లి దాకా పెళ్లి కోరికలు ఉంటాయి ఎన్ని విధములైనా ఏనప్పుడు ఒక ఏ తల్లిదండ్రికి ఉండదు సంసారం ఎత్తుకపోతే పక్క పొట్ట నవ్వుతాడు పాలు నవ్వుతాడని ఉంటది నాదిరా పోయమన్నప్పుడు తల్లి కొన్ని కాళ్ళకి కోరుకున్న దేవుడు చెప్పరాని చెప్పుడు చెప్పింది ఎటువంటి ఒక ఎన్ని మాత్రము అటువంటి ఒక అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా చెప్పింది ఉంటాం అత్తని మెసరెత్తలేదు మామని మెసరెత్తలేదు పర్వాలేదు పర్వాలేదు వీటో ఇప్పటికప్పుడు శాస్త్రం తప్పకూడలేదు ఏదప్పదంటారు 100 ఏళ్ళ సాగు తప్పదంటారు అంగిలి కట్టినప్పుడే అన్నదమ్ములు అంటారు పచ్చలు కట్టినప్పుడు పాలలు అంటారు నాటితో 10
పంచాయతీ చేసుకున్నాక గొప్పతనమా కాదు. ఏది ఎవరికి ఇయ్యక నీకే బలపడ్డరు, బరువు దిగింది బరువు దిగింది అనే విధాలు దిగింది ఎవరికి ఇయ్యకపోయిన పడ్డరు. మాత్రం అటువంటి మా బాధ పెడుతున్న మాత్రం ఇస్తా చెప్పింది. నీలమ్మ నీలమ్మ అన్నది అటువంటి చిన్న పెద్దలు ఎందుకున్నది, చిన్న పెద్దలు అటువంటి 7 వాళ్ళు మాత్రం పెట్టాలంటున్నారు. 7 వాళ్ళు పెట్టుంటే ఆ బాబగా ఎక్కువ చూడు ఓ పడదా ఓ ఎర్రరెడ్డి ఓ మధురెడ్డి ఓ పదమూడు వచ్చినారు వచ్చానమాట చక్కగా చెప్పేందుకు వచ్చావు. 7 వాళ్ళు ఏమంట పెడతామయ్యా, 7 వాళ్ళు ఏడ్చినట్టు 6 వాళ్ళు అనుకున్నట్టు ఉంటాయి. పెట్టేంటే 6 వాళ్ళు పెట్టుర్రి, లేకపోతే చక్క నీళ్ళు చక్క చూసుకో, నీ సంవత్సరం మీద చక్క చూసుకో. కాదు 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 అట్ట కాదు అట్ట కాదు లేదు లేదు 6 వాళ్ళు ఎదిరిస్తాయి. మరిది మళ్ళా పుట్టింది ఎంగిల్లో మీకు ఏం కట్ట చేసిండు, ఏం చేసినా నా మొగడు చేసిండు, నా చేతికాయ కాసి నా మొగడు పొడిచి 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 మోసేపని వదిలేని మోకాళ్ళని వదిలేని ఎప్పుడు ఏమంటది ఎచ్చనెత్తలేదు సాగనెత్తలేదు అటువంటి ఒక్క ఏమిట సంసారము అటువంటి ఒక మంచి మాట నీరు కలిగి నిలుద్రాయి రోజు కట్టుకుని ధర్మరాజ్యం వేరిండు. కష్టాలు చేసిర్రు అన్న ఎవరన్నా గట్టిగా మాట్లాడితే నీరు చక్క చేసుకుంటున్నారు. దీన్ని ఇంటికి రావాలని దీంతో మాట్లాడాలి, నా సంసారం చక్క చూసుకోమంటది. దీంతో నాకు ఏం బాధ, సరేనమ్మా మీ ఇష్టం పెట్టుకోమని చెప్పిపోతున్నారు. 6 వాళ్ళు పెట్టిరు, 6 వాళ్ళు పెట్టి 7వ వాళ్ళు ఎంత పెడుతున్నా మళ్ళా నాకు పాలేదు అంటున్నారు. మళ్ళా నాకు పాలేదు మళ్ళా నడుపడి ఒక్క ఏ మాత్రము లేదనుకుంటే ఇయ్యలేదనుకుంటా పుట్టిందానికి ఎంగిలో దిగిందానికి ఏంటిది ఎట్లమంతా బాడి మీద బల్లమంతా అందరేటి పోకున్నది, అందరేటి నడుపడి ఒక్క దైవం ఉన్నది. నీలమ్మ సంసారము జాలు భూములు ఇచ్చిరట, భూముల్లో భూములు ఇయ్యలేదనుకుంటే ఒక్క మాత్రం ఎకరాలు 2 ఎకరాల్లో మనకి జాలు భూములు ఇచ్చిర్రు. భూముల్లో భూములు జాలు భూములు ఇచ్చిర్రు. ఎట్లా అది ఆగదు వల్ల నాకు అన్న కలిగాక అటువంటి ఒక ఏమిల పరమాత్మ ఆనాటి కాలంలో అటువంటి ఒక అడిగిపోయిన మురిగిపోయిన ముంత చిల్లిపోయిన కడివిచ్చిర్రు, ఒంటిచ్చిర్రు. అటువంటి ఒక అడిగిపోయిన అడిగిపోయిన కంపించిర్రు. ఏముండ సంసారం ఏముండ భక్తులు లేదు, ఏముండ భక్తులు లేదు. అయ్యో పరమాత్మ నేడు మల్లన్న ఎన్ని మాట్లాడినా మల్లన్న ఎవరికేమి చెప్పట్లేదు. ఇప్పటికప్పటికైనా దేవతలైన అటువంటి ఒక్క అన్న వాళ్ళైనా కానీ సంసారం అయితే అటువంటి ఇజ్జత్ చేయకంటారు. సంసారం ముందుకైతే అటువంటి నీనము అటువంటి మాట సింగారం ఉంటుంది. 10 మంది మాట సింగారము మరి తొవ్వనట్టుంటే తొవ్వ సింగారం ఉంటది. 10 మంది పంచాయతీ చెప్పిన వల్ల నాయే 10 మంది చెప్పినోడాయే 10 మందికి అట్లా ఇట్లా చెప్పినోడాయే మళ్ళా నాకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొద్ది కొద్ది 5 ఇత్తులు పట్టుకో దొంగదారమే, 10 ఇత్తులు పట్టుకో దొంగదారమే. మరి అటువంటి కానాటి కాలంలో మల్లన్న ఉత్తేగింత అనుకుంటూ నాయన లోకాల కర్ణపు జయ కన్నవులను నేను మరి 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 చెప్పినాం. కందికి సభలేదు, కాపుకు నిండలేదు, కప్పకు తోకలేదు, కాపుకు రేవు లేదని చెప్పినా. కార్యకర్తలు పెట్టి లేని బాధ పెట్టిన నాయ బాధువులు ఏరుగులు దొక్కిపోయి కుడి బాధలు ఒక తండ్రి దగవా ఓపికతోంటే ఒళ్ళకి వస్తున్నట్టు రాకపోతున్నట్టు అటువంటి ఒక కావులతో నేను పంచాలు పెట్టుకోలేదు. వీళ్ళు అరుగుతో నేను గెలివెళ్ళనుకుంటు మళ్ళన్నా మగవాళ్ళు వచ్చే ఎదురుగా వచ్చే ఏదైనా మాటలు మాట్లాడచ్చు కానీ ఆడివాళ్ళు ముందుకు వస్తా ఉన్నదే. అప్పటికైనా గెలవలేని వాళ్ళు అటువంటి ఒక మీరు ఎక్కడికి వెళ్ళి మాత్రం ఆడివాళ్ళని ముంగట నొప్పుతారు. అటువంటి ఒక్క ఎక్కడికి వెళ్ళి ఓడని ఆడివాళ్ళు ముంగట నొప్పుతారు, మొగోళ్ళు ఎదుర్కొంటారు. ఏమంటారు అయ్యా చాలు భూములు అటువంటి ఒక ఎంత వికారంగా మళ్ళీ చిన్న భూములు జిల్లా మల్లన్న కళ్ళ ఏమిరా
కడలు సత్తే అనేక చేవ ఒప్పించినా కొద్ది చాలా ఆడుకుంటా కాదు రాగానే పులిపాటు తాగినాం పూల చెట్ల కింద జబో జబో పొడుగు పొడుగు బాటలు సలాడి నీళ్ళతో పొడుగు పొడుగు చల్లగా నీళ్ళతోని పాడవాడని తెల్లారితే పంత మళ్ళా మరిపోతాడు మత్తుకుంటే కనుక పూల చెట్టుకి తాగిరు మా పొరగా తాగలే మహారాజ్ అయితే కళ్ళని దొంగలు దోసుకపోయారు మీరు కళ్ళే తాగిర్రు మీరు నీళ్ళే తాగిర్రు ఏం చేసిరు అంటావు నౌకలు తీసేస్తా అంటావు జీతాలు తీసేస్తా అంటావు ఇచ్చే జీతాలు ఎగబెడతా ఇవి అన్ని అంటారు దొంగబడతా లెక్కంటావు అప్పుడు అనేవి తురుకల మాత్రం తిరిగి పోయారు ఎల్లమ్మట పడివాక దొంగతో కూడా పోతే వద్దు పాలు అయిపోతాం గుంటుడు వల్ల కాబట్టి అడుగునప్పుడు అటువంటి ఒక ఎల్ల మడవడు ఒక ఏళ్ళ మధ్యమూల మత్తు పెట్టి మరి అటువంటి ఒక ముఖాన్ని చిక్క కట్టుకొని అటువంటి ఒక తెల్లది కట్టుకొని గుడిబాలకు అటువంటి సిగ్గ ముడుచుకొని వచ్చింది అడుగులేదు ముట్లేదురా పొద్దున కాకపోతే ఇంట్లో లగ్గాలు బరాబర్ టైం కావాలి అంతే కానీ ఇంకోటి అన్ని అయిపోయినా బొర్రన్న గొర్రెల మరికల్ అయిపోయింది బాధ తిరిగి తిరిగి అటువంటి ఒక్క గడియ కాదు గడియ కాదు అనమాట కారు అంటే కడుపు మాట ఒకేలా శిక్షించడానికి కాదు రక్షించడానికి మనం కొట్టింది కీర్తి కాదు తట్టి తాపే పెడితే మట్టి కూడా పెట్టే కలుపుతుంది బాధ్యను వీళ్ళ చిన్న పెద్ద కలిసి 10 మంది కూడా లేరు ఎవరు కళ కుటుంబం మేము తుర్కొల్లం చిన్నగా మెల్లగా 100 మంది కుటుంబం అగో వారికి 12 మంది పిల్లలు ఇగో వీరికి 20 మంది పిల్లలు కదరా అగో వారి కుటుంబం మేము 100 మంది సర్టిఫికెట్ మట్టి కూడా పెట్టే తరగతి ఈ బయట కుటుంబం అంతా కలిసి 7 మంది సర్టిఫికెట్ మట్టి కూడా పెట్టే తరగతి ఇది పద్ధతి ఏమన్నా 9 మంది మీరు ఏది 100 మంది 220 మంది సరిగదు కానీ వీళ్ళు ఏది సంఘాల పిల్లలతో 9 మంది పెడితేనే జరుగుతుంది
అంటావు వారి బిడ్డ మీరు ఎన్ని రోజులు ఉన్న జీతం ఉన్న పేరు వచ్చింది 2 రోజులు తిన్నారు ఒకనాడు తిన్నారు మీరు 4 రోజులు చేసిర్రు ఒకనాడు చేసిర్రు మీరు ఎంత సాగు పెట్టినా తాగలేదు బిడ్డ అంటే అంత ధర్మాత్ములు మేము బద్వాసం వాళ్ళు కడుపు చాలా కింద పడేస్తాం మీద చెప్పకపోతే వాళ్ళు ఏర్పడతాను వస్తే మళ్ళా నా పేరు చేస్తే కొట్టించాను అని చెప్పి మీ బాధ్యత మీ దగ్గర ఒక పెళ్లి ఇంకా సక్కని దొంగతనం చేసిన రుమా చుట్టుకోమంటారు రాసిపోతే పట్టి నెత్తి రుమాలు నీకేమన్నా అర్థమైతే చెప్పాలి వీళ్ళు అందరినీ చెప్పాలి అబద్ధం కొట్టదు అయ్యా స్వామి దాని కట్టారా దాని కట్టమంటారు దాని కట్టు మర్చిపోయిన నా గాలిలో పోయింది ఇగో ఇది పెద్దది అందరి కలిసి 1,00,000 లేదు నాగైతే 1,00,000 లేదు 1,50,000 మన నాగైతావా ఉంటేరా 1,50,000 ఉంటేరా నువ్వు ఎప్పుడు సరే నువ్వు మాట్లాడతావు నువ్వు కరెక్ట్ మరి అరే ఆవిడ పొదిగిపోగా పదవుతారు మీరు ఏమనుకోకూడదు అయ్యో స్వామి ధర్మం తప్పకుండా ఇస్తాను బాగా ధర్మం తప్పకుండా ఇస్తాడు